పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాల్ని మరొకపరి మనం చదువుకొని ధ్యానించుకుందాం. నీ శిరస్సు కర్మేల పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి యుంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ యొక్క పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాల్ని ధ్యానించుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి నా మనసార ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. గతించినటువంటి ధ్యానములో మన జ్ఞాపకం చేసుకున్నాం. 7వ అధ్యాయము 4వ వచనములో నీ నేత్రములు. ఈ మాటలు మనము ధ్యానించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములతో సమానము. ఈరోజు నీ శిరస్సు జ్ఞాపకం చేసుకుందాం. నీ శిరస్సు అన్న మాటని మనము వాక్యములో గమనించుకుంటే మన అంశము కూడా ఈరోజు నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. ఇది మన అంశం. నీ శిరస్సు కర్మేల పర్వత రూపము. జ్ఞాపకం చేసుకుంటే సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారే. నీ శిరస్సు అన్న మాటలో శ్రేష్టమైన భావము సంఘమునకు శిరస్సు క్రీస్తై ఉన్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మనము 18వ వచనాన్ని దయచేసి గమనించగలిగితే ఈ శ్రేష్టమైనటువంటి మాటను చాలా స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇదే విషయాన్ని మనము వాక్యములు గమనిస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం తర్వాత మీరు గృహాల యొద్ద స్టడీ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన విషయం నీ శిరస్సు అనగా వధువు సంఘం యొక్క తన ప్రత్యేకమైనటువంటి శరీర ఆకృతిని అంతటిని వివరిస్తున్నప్పుడు నిన్నటి దినాన నేత్రాలని మనము ధ్యానించాం. ఈరోజు శిరస్సు, సంఘమునకు శిరస్సు ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమనగా క్రీస్తుని శిరస్సుగా ధరించుకున్నటువంటి మన జీవితాలు క్రీస్తు కొరకు ఏ రీతిగా ఉండాలి అంటే కర్మేలు పర్వతం వలె ఉండాలి. కర్మేలు పర్వత రూపము మనం సంతరించుకున్నటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. కర్మేలు పర్వత రూపాన్ని సంతరించుకున్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మరొక పరే మీ మాటని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సంఘము శిరస్సు అయినటువంటి క్రీస్తుని ధరించుకున్నటువంటి మనం క్రీస్తు కొరకు కర్మేల రూపము, కర్మేలు పర్వతం యొక్క రూపాన్ని సంతరించుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. కర్మేలు అన్న మాటకు మంచి అర్థం ఉంది. దయచేసి మనం గమనించినట్లయితే కర్మేలు అనే మాటకు అర్థము తోట లేక ఉద్యానవనము. చాలా శ్రేష్టమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నది ఈ కర్మేలు పర్వతము. కర్మేలు పర్వత రూపాన్ని రక్షించబడినటువంటి వధువు సంఘమైన మీరు నేను సంతరించుకొనవలసినటువంటి అవసరతను కలిగి ఉన్నాము. కర్మేలు చాలా శ్రేష్టమైనటువంటి పర్వతము. ఈ పర్వతము గలిలయ, సమరయ
మధ్య భూభాగంలో సరిహద్దుగా ఉంటుంది. మీరు తర్వాత క్రీస్తు సంచరించినటువంటి ఆ మ్యాప్ను మీరు గమనించగలిగితే పైనేమో సమరయ ఉంటుంది, మధ్యలోనేమో గలిలయ ఉంటుంది, దిగు భాగాన యెరూషలేము ఉంటుంది. ఈ యొక్క సమరయకి గలిలయకి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు పర్వతమే కర్మేలు పర్వతముగా మనం చూడగలుగుతూ ఉంటాం. మనం గమనించినట్లయితే ఈ పర్వతాన్ని మనము పరిశీలనగా చూడగలుగుతూ ఉంటాం. 1746 అడుగులు ఎత్తైనటువంటి పర్వతం. 1746 అడుగులు ఎత్తైన పర్వతం. ఇది చాలా శ్రేష్టమైన ఈ పర్వతం కొరకు మనం చాలా విషయాల్ని వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. ఈ పర్వతము ఎన్ని ఔన్నత్యాల్ని కలిగి ఉన్నది అంటే, ఎన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను కలిగి ఉన్నదంటే మనం చూస్తూ ఉంటాం. దాదాపుగా 1746 అడుగులు ఎత్తైన పర్వతం, 15 మైళ్ళు పొడుగున్నటువంటి పర్వతం. ఈ పర్వతంలో మొట్టమొదట మనం చూస్తూ ఉంటాం, ఇది ఫలభరితమైనటువంటి పర్వతము. కాబట్టి వరుడైనటువంటి యేసుక్రీస్తు వారు వధువు సంఘంతో మాట్లాడినటువంటి మాట, నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. కర్మేలు అంటే అర్థం చూసాం, అది తోట అని, ఉద్యానవనమని. గతించినటువంటి ధ్యానాల్లో మనము ఆ వాక్యాన్ని ధ్యానించాం, సుందరి నీ ఉద్యానవనం వంటి దానం అని. కాబట్టి ఉద్యానవనము ఏ రీతికి అయితే ఆహ్లాదకరాన్ని అందిస్తుందో, రక్షించబడినటువంటి మన జీవితాలు క్రీస్తుని ఘనపరిచే రీతిగా జీవించాలి. మొట్టమొదటిగా మన వాక్యములో చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం, కర్మేలు పర్వతము ఇది ఫలభరితమైనటువంటి పర్వతము. దయచేసి వాక్య భాగములో మనం గమనించగలుగుతూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనించగలిగితే, కర్మేలు పర్వతం యొక్క ఫలభరితమైనటువంటి సుగుణాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. దయచేసి ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 19వ వచనములో ఈ శ్రేష్టమైనటువంటి మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మేలు మీదను, చాలండి కర్మేలు మీదను. పై భాగాన్ని మనం గమనించాం, ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. ఆ మేత స్థలం ఏదంటే కర్మేలు పర్వతము. కర్మేలు పర్వతంలో ఫలభరితమైనటువంటి శ్రేష్టతను మనం చూడగలుగుతూ ఉంటాం. దయచేసి దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనము బి భాగాన్ని మనం గమనించగలిగితే, రాజైనటువంటి ఉజ్జియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై దేవుని యొక్క హృదయానుసారంగా జీవించేటప్పుడు రాజైనటువంటి ఉజ్జియాకు కర్మేలు పర్వతం మీద పంట పండించాలన్నటువంటి కోరిక కలిగింది. ఎత్తైన పర్వతం మీద తనకిష్టమైనటువంటి వ్యవసాయం చేసేటప్పుడు దేవుడు సమృద్ధిగా వ్యవసాయాన్ని ఆశీర్వదించాడు. ఈ మాటని దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 10b భాగంలో చూస్తూ ఉంటాం మనం. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే! కర్మేలు పర్వతం మీద రాజైనటువంటి ఉజ్జియాకి వ్యవసాయము చెయ్యాలి అన్న ఆసక్తి కలిగినప్పుడు దేవుడు ఉజ్జియా యొక్క ఆశని నెరవేర్చినట్లు చూస్తూ ఉంటాం. ఈరోజు నేర్చుకోవలసిన శ్రేష్టమైనటువంటి మాట, క్రీస్తు కొరకు వధువు సంఘము ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. క్రీస్తు కొరకు వధువు సంఘము మేత స్థలమైనటువంటి సుగుణాన్ని కలిగి ఉండాలి.
మేత స్థలము అనగా ఆహారాన్ని పంచిపెట్టే స్థలాన్ని మేత స్థలంగా చూస్తూ ఉంటాం. 23వ సంకీర్తన మనకి బాగా పరిచయం. చాలా శ్రేష్టమైన మాటను చూస్తూ ఉంటాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. ఎంత అద్భుతమైన విషయం అంటే, మేత దేనికి సాదృశ్యం అంటే జీవము కలిగిన దేవుని వాక్య సమృద్ధికి సాదృశ్యం. వాక్యాన్ని మనం గమనించగలుగుతూ ఉంటే చాలా శ్రేష్టమైనటువంటి సుగుణాలు మనము చూడగలుగుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఈ కర్మేలు పర్వతము సొగసైన పర్వతము. షారోను పొలం వలె కర్మేలు పర్వతము కూడా సొగసైన పర్వతము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ శ్రేష్టమైన మాటను మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనములో ఈ శ్రేష్టమైన మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండెను. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఎంత గొప్ప శ్రేష్టతను సంతరించుకుందో ఈ కర్మేలు పర్వతము. కాబట్టి వరుడైన క్రీస్తు వధువు సంఘంతో మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన చాలా ప్రాముఖ్యమైన మాటలు వివరిస్తూ ఉంటారు. ఆయన నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. ఎంత అద్భుతమైన విషయం అండి. కర్మేలు ఎత్తైన పర్వతము అనగా రక్షించబడినటువంటి మన జీవితాలు ఎత్తైన అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నత శిఖరాన్ని మనం తాకేవారుగా ఉండాలి. రెండవది, మన వాక్యాన్ని గమనించగలిగితే అది ఫలభరితమైనటువంటి పర్వతము, శ్రేష్టమైనటువంటి మేత భూమి. నాలుగవదిగా అది సొగసైనటువంటి పర్వతము. దాని ద్వారా యెహోవా మహిమ కలిగేటట్లు ఈ పర్వతాలు చూస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోక సంబంధమైన విషయాలతో పరలోక సంబంధమైన మర్మాలు వివరించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన చెప్పిన ఉపమానాలే కానివ్వండి, ఈ పరమగీతముల గ్రంథ ధ్యానమే కానివ్వండి, ప్రతి మాటలో ఎంతో ఆంతర్యాన్ని మన కొరకు ఆయన దాచి ఉంచినట్లు చూస్తూ ఉంటాం. ఎంత శ్రేష్టమైనటువంటి పర్వతం. కాబట్టి నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము వలె ఉండాలి అనగా ఫలభరితమైన జీవితం. మరలా నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మేత స్థలము. మూడవదిగా మనం గమనించినట్లయితే అది సొగసైనది. నాలుగవదిగా దేవుణ్ణి మహిమపరిచేది. వధువు సంగముతో రక్షించబడినటువంటి నీతో నాతో దేవుడు సూటిగా మాట్లాడినటువంటి మాటలే ఈ కర్మేలు పర్వతపు రూపము. ఇలాంటి అనుభవాన్ని వధువు సంఘము క్రీస్తు కొరకు కలిగి ఉండటమే దేవుని యొక్క అత్యాశక్తి లేక దేవుని యొక్క ఆనందదాయకమైన విషయంగా మనం చూస్తూ ఉంటాం. 6వ వచనంలో మనం గమనించగలిగితే, నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఆనందాన్ని కలుగు చేసే విషయాలు ఏవైనా ఉన్నాయి అంటే ప్రభువారు వధువు సంఘంతో చెప్పిన మాటలు. ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు నీ రూపము కర్మేలు పర్వత రూపం వలె ఉన్నది. ఎంత ఫలభరితమైనటువంటి జీవితం. జ్ఞాపకం చేసుకుందాం, ప్రతి దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటలు మనము ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నామా? క్రీస్తు కొరకు ఫలించే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా?
అలాంటి రూపాన్ని, కర్మేలు పర్వత రూపాన్ని సంతరించుకున్నటువంటి సొగసును మనం కలిగి ఉన్నామా? జీవం కలిగిన దేవుడు మనం చూడవచ్చినప్పుడు వీటిని బట్టి ఆనందించే రీతిగా ప్రభువు కొరకు మనం ఫలించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, కర్మేలు పర్వతంలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు జరిగాయి. వాటన్నింటిని వివరించడానికి సమయం చాలా తక్కువ కాబట్టి నేను కొద్ది మాటలు జ్ఞాపకం చేయడానికే ఇష్టపడుతూ ఉన్నాను. కర్మేలు పర్వతంలో గొప్ప విజయాన్ని దేవునికి సమకూర్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అనగా సంఘము క్రీస్తు కొరకు జయాన్ని పొందుకునే అనుభవంలోకి రావాలి. ఎక్కడ విజయం జరిగింది అంటే కర్మేలు పర్వతం మీద. ఎవరు విజయానికి కారకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరి సాధనం ఎవరు? వాక్యములు గమనిస్తే ప్రవక్త అయినటువంటి ఏలియా. వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఏలియా గారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఏంటి? ఏలియా ప్రవక్త జీవం కలిగిన దేవుణ్ణి ఇశ్రాయేలీయుల ఎదుట ఆయన చూపించినటువంటి విధానము ఎంత ఔన్నత్యం కలిగినదో. వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే కర్మేలు పర్వతం మీదకి ఏలియా ప్రవక్త ఆహాబు రాజుని పిలిపించినట్లు మనము చూడగలుగుతూ ఉంటాం. దయచేసి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే శ్రేష్టమైనటువంటి సంగతులని మనం చూడగలుగుతూ ఉంటాం. దయచేసి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే కర్మేలు పర్వతం మీద దేవుని కొరకు రోషముతో నిలిచినటువంటి గొప్ప ప్రవక్తే ఏలియా అనే మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా అన్న మాట చక్కటి అర్థాన్ని కలిగినటువంటి మాట. హీబ్రూ భాషలో చక్కటి అర్థం ఉంటుంది. ఏలియా 3 పదాల కలయిక, ఏల్ ఈ యా. ఈ మాటకు అర్థము యెహోవాయే నా దేవుడు అని దేవుని కొరకు ధీటిగా, మరి ముఖ్యంగా రోషముతో దేవుణ్ణి కనపరిచినటువంటి నిజమైన ప్రవక్త ఏలియా ప్రవక్త. దయచేసి 18వ అధ్యాయాన్ని మీరు చక్కగా చదవగలిగితే గృహాల యొద్ద ఉండి, ఈ సన్నివేశం అంతా కూడా ఎక్కడ జరిగింది అంటే కర్మేలు పర్వతం మీద జరిగినట్లు మన వాక్య భాగంలో చూడగలుగుతూ ఉంటాం. ఏలియా చాలా శ్రేష్టమైనటువంటి ప్రవక్తగాను, ప్రభువు కొరకు ధైర్యాన్ని కనపరిచినటువంటి ప్రవక్తగాను, ప్రభువు కొరకు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి రోషం కలిగినటువంటి ప్రవక్తగా మనం చూడగలుగుతూ ఉంటాం. దయచేసి మీరు గమనించండి. 18వ అధ్యాయము 20 వచనాన్ని మనము చదవగలిగితే, ఆహాబు ఇశ్రాయేలు వారందరూ దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చును. కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. జ్ఞాపకం చేసుకుంటే ఏలియా ఎంత ధీటైనటువంటి ప్రసంగం చేశారంటే ఆయన అంటాడు, 21వ వచనం అండి, 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించడి, బయలు దేవుడైతే వానిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి. దయచేసి కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాము. వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన ఏలియా గారు ఆహాబు వద్దకు వచ్చేటప్పుడు 17వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాట ఉంటుంది. మొదటి మాట, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను
నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్త రావటం ఆహాబుని ఆశీర్వచనాలు పలకలేదు ఆయన. ఆహాబు దేవుని చేత ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించబడ్డాడు. జీవము కలిగిన దేవుని విడిచిపెట్టాడు. కారణం భార్య అయిన యెజెబెలు. యెజెబెలు ఎవరు అంటే సీదోను దేశపు బయలుకి పూజారి అయినటువంటి యత్బయలు కుమార్తె. వీళ్ళ పేరులోనే దాగి ఉంది బయలు. యత్బయలు, యెజెబెలు. జాగ్రత్త వినాలి. ఎందుకు ప్రవక్త అయినటువంటి ఏలియా ఆహాబును వద్దకు వచ్చి వర్షము కురవదని అంత ధీటుగా చెప్పారంటే, చరిత్రను మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆహాబు యెజెబెల్ని పెళ్లి చేసుకున్నారో, ఆహాబు జీవితము జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని పూజించడం ప్రారంభించారు. మరి ముఖ్యంగా ఆహాబు కాలంలో ప్రతి గ్రామంలో బయలుకి ఒక ఆలయం కట్టి పూజారులు నియమించి బయలు యొక్క పూజలు ఆహాబు పట్టణమంతా జరిగించినట్టు చూడగలుగుతూ ఉంటాం. ఏలియా రాకతో ఎందుకు ఇలాంటి మాట మాట్లాడారంటే ఆయన, వర్షము కురవదని ఎందుకు చెప్పారంటే ఆయన, ఆ రోజుల్లో యెజెబెలు ఒక తప్పుడు బోధని ప్రారంభించింది. బయలుని పూజిస్తే వర్షాలు విస్తారంగా కురుస్తాయని, మరి ముఖ్యంగా సంతాన సాఫల్య దేవతని, ఒక్క బయలు వల్ల మాత్రమే వర్షము కురవటం, సంతాన ప్రాప్తి కలగటం జరుగుతుందని ఆహాబు కాలంలో సోమరునంతా ప్రకటన జరిగినటువంటి రోజులు. జీవం కలిగిన దేవునికి ఎంత రోషం పుట్టించారంటే అది ఏలియా జీవితంలో చూస్తూ ఉంటాం. మీరు ఏ దేవతను పూజిస్తే వర్షాలు కురుస్తాయని మీరు నమ్మారు, యెహోవా జీవము తోడు వర్షమైనను మంచైనను కురవదని ఆయన ఛాలెంజ్ చేసినట్టు చూస్తూ ఉంటాం. ఇదండి చరిత్ర. కాబట్టి ఏలియా ఆహాబును వద్దకు వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నిన్ను రాజుగా నియమిస్తే నువ్వు జీవం కలిగిన దేవుడిని మరిచావు, వ్యర్థమైన వాటిని పూజించావు. కాబట్టి ఆహాబు, మీ పట్టణంలో గొప్ప కరువు రాబోతుంది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఏలియాని పంపించారు. జ్ఞాపకం చేసుకుంటే ఏలియా దేవుని సన్నిధానం నుండి మాట్లాడిన మాటలు నా సొంత మాటలు కావు. తనేం డబ్బాలు కొట్టుకోవట్లేదు, వర్షం కురవదు, పంట పండదని తన కొరకు తనేం చెప్పుకోవట్లేదు. నేను ఏ దేవుని సన్నిధానంలో ఉన్నానో యెహోవా జీవము తోడు నా మాట కాక దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలీలందరూ రెండు తలంపుల మధ్య వాళ్ళు తడువులాట ఆడటం చూస్తూ ఉంటాం. ఆ సందర్భాన్ని తలంచి ఏలియా మాట్లాడుతున్నారు, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని ప్రకటన చేయగా. ఈ మాటలు జాగ్రత్త వినండి, వాని అనుసరించండి. మీరు ఎన్నాళ్ళు మట్టుకు రెండు తలంపులు. ఈరోజు చాలామంది జీవితాలు చూస్తూ ఉంటాం. లోకాన్ని విడిచిపెట్టరు, దేవుడిని విడిచిపెట్టరు కదండి. చాలామంది జీవితాలు గమనిస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఆచారాలు విడిచిపెట్టరు, ఆత్మీయతను విడిచిపెట్టరు. బయటికి మంచి భక్తిగా ఉంటారు, లోపల దేవుని శక్తినే ఉండదు. అన్ని మూఢ విశ్వాసాలే. లోకంలోని ఆచారాలు కావాలి, దేవుడు కావాలి. మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే నూతన గృహం ప్రారంభించేటప్పుడు చూస్తూ ఉంటాం మనం. ఎక్కడికో వెళ్ళి టైం పెట్టుకుంటారు వీళ్ళు. పాస్టర్ గారు మాత్రం ఖచ్చితంగా టైంకి రమ్మంటారు అన్నమాట. 10 గంటల 10 నిమిషాలు. రెండు తలంపులు కావా ఏంటి? నూతన గృహంలో పాలు పొంగేస్తారు, ఆ ప్రక్కన బైబిల్ పెడతారనమాట. ఎందుకో తెలుసా? అమ్మో దేవునికి స్థానం ఇవ్వాలని. రెండోది ఏంటో తెలుసా? పాలు పొంగిస్తే
వారింట్లో సిరి సంపదలు పొంగి పొరులుతాయని. ఇది మూఢనమ్మకం కాదా? ఇది అవిశ్వాసపు కార్యాలు కాదా? ఈ గృహానికి అధిపతి క్రీస్తే, బయట బ్యానరు, లోపల క్రీస్తుకు చోటు ఉందా? జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి తలంపుల మధ్యలో ఉన్నటువంటి వారి విషయంలో ఏలియా దేవుని శక్తి పొందుకొని రోషముతో మాట్లాడిన మాటలు, వధువు సంఘానికి ఇలాంటి తెగువ, ఇలాంటి తెగింపు, ఇలాంటి ధైర్యం ఉండాలి. మనుషులు మెప్పు కొరకు, ఎవరినో మనము సంతోషపెట్టడం కొరకు జీవం కలిగిన దేవుని దుఃఖపెట్టొద్దు. మీరు షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితం చూస్తూ ఉంటే, ఆ రోజుల్లో నెబుకద్నెజరు అన్నాడు, నీవు నా ప్రతిమకు మొక్కని ఎడల మేము మండుచున్న అగ్నిగుండంలో నిన్ను ఖచ్చితంగా వేస్తామని. అదే మనలాంటి వారి మీద చాలా సలహాలు ఇస్తుంది దేవునికి. ప్రభువా, నా మనసులో నీవు ఉన్నావయ్యా, బయటికి మాత్రమే మురుక్కుతాను, కొంచెం అడ్జస్ట్ అవ్వయ్యా. ఇలాంటి భక్తి దేవుని దృష్టికి చాలా ఘోరమైందండి. రాజా, మా ప్రాణం పోయినా సరే మేము నీ ప్రతిమకు మొక్కం, అంతే. మండుచున్న అగ్నిగుండం 7 అంతలు చేసిన రాజీ పడలేదు వారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో బబులోని దేశంలో అనేకులకు సువార్త అందించినటువంటి గొప్ప యోధులకు చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథములు వారి పేర్లు జ్ఞాపకార్థంగా చూస్తూ ఉంటాం. చిన్ని అవకాశం వస్తే చాలండి, దేవుని విడిచిపెట్టి లోకములు కలిసిపోతూ ఉంటాం. జాగ్రత్త, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్యలో ఉందాం. యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, లేదంటే విడిచిపెట్టండి. ఈ 2 విషయాలు మీరు తడబాటు వద్దు. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఏలియా కర్మేలు పర్వతం మీద దేవుని కొరకు జయ జెండాని ఎగరేసినట్లు చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప విషయం అంటే, దయచేసి మీరు 24 వచనం చూడండి. తర్వాత మీరు మీ దేవతలను గమనించండి, పేరు పెట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. కర్మేలు పర్వతం మీద ఏముందంటే ప్రార్థన. విజయానికి రహస్యము ప్రార్థన జీవితం. మనం ఒక విషయంలో విజయం పొందుకుంటున్నామంటే అది మన నీతి, మన భక్తి కానే కాదు, కేవలము ప్రార్థన, దేవుని యొక్క సహాయమే. ఈ మాటలు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? దేవునికి చెందవలసిన ఘనతను దొంగిలించిన వారు బయలుదేరారండి. దేవునికి చెందవలసిన ఘనతను ఎలా దొంగిలించారంటే, ఎవరైనా అనారోగ్యంతో వచ్చి ప్రార్థించమన్నప్పుడు దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి, మీ యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. ఆయన ఘనత యేసయ్యకే చెందాలి. కానీ పబ్లిసిటీ ఎలా ఉంటుందో తెలుసా? పలానా ఆయన ప్రార్థన చేస్తేనే స్వస్థత, పలానమ్మ ప్రార్థన చేస్తేనే స్వస్థత. దేవునికి చెందవలసిన ఘనతను దొంగిలించిన దొంగలు చాలామంది. జాగ్రత్త, భయంకరమైనటువంటి శిక్షకు పాత్రలు అవుతారు. ఏలి అంటున్నాడు, నా స్వశక్తి కాదు, నా బలం అంతకంటే కాదు, నేను ఆ దేవుని పేరట ప్రార్థన చేస్తాను. వాక్యం వింటున్న మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఫలానా ఆయనే మంచి బోధకుడు. ఎవరని మంచి బోధకుడు? పరమ బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనమందరము నిమిత్త మాత్రమే. దేవునికి చెందవలసిన ఘనత మీరైనా నేనైనా దొంగిలించినట్లయితే శాపగ్రస్తులం అవుతాం. శ్రేష్టమైన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటాం. నీ శిరస్సు కర్మేల పర్వతపు రూపము. ఈ రూపాన్ని సంతరించుకోవాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపావరాలు ఉంటే, అది ప్రవచన వరమా, ప్రార్థించే వరమా, బోధించే వరమా, ప్రకటించే వరమా, అది ఏదైనా కావచ్చు, మహిమ దేవునికి చెందాలి. కాబట్టి కర్మేలు పర్వతం మీద ఇంత గొప్ప విజయానికి కారకుడు ఎవరు అంటే జీవము కలిగిన దేవుడైన యెహోవా. ధీటుగా చెప్పాడు ఏలియా కర్మేలు పర్వతం మీద. కాబట్టి నేర్చుకోవాలి మనం శ్రేష్టమైన పాఠం. కర్మేలు పర్వతం మీద విజయానికి సాదృశ్యం ప్రార్థన జీవితము. మరి ముఖ్యంగా ఏలి యొక్క సాక్షిపు జీవితము తెగింపుతో కూడినటువంటి గొప్ప నిర్ణయము. మరొక మాట చెప్పి వాక్య భాగాన్ని ముగించుకుందాం.
కర్మేలు పర్వతం మీద పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టాడు ఏలియా. పడిపోయినటువంటి బలిపీఠము. దయచేసి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము చివరి భాగాన్ని గమనించినట్లయితే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, బలిపీఠము పడిపోయిందండి. బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే సమర్పణ జీవితానికి సాదృశ్యం. ఈరోజు రక్షించబడిన ప్రారంభ దినాలు ఉన్న సమర్పణ జీవితం పడిపోయింది అంతే. మరలా కట్టుకుందాం. ప్రభు ఇచ్చిన అవకాశం. కట్టువాడు క్రీస్తే. రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఉన్న ఆత్మల పట్ల భారము, బాధ్యత పడిపోయిన స్థితిలో ఉంటే మరొక్క పర్యాయం ప్రభు అవకాశం ఇచ్చారు. ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు. పడిపోయిన మన సమర్పణ జీవితాన్ని క్రీస్తు నిర్మించగలిగినటువంటి సమర్థుడు. జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతముల గ్రంథములో ఎంత ఔన్నత్యము కలిగినటువంటి మాటలు మనం చూస్తామంటే 7వ అధ్యాయము దయచేసి 5-6 వచనాలు మరొక పర్యాయము జ్ఞాపకం చేసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఆయన అంటున్నాడు, నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధ్రువ వర్ణములు. ఇది రాజరకానికి సాదృశ్యం, ధ్రువము. మరొక మాట మనం చూస్తూ ఉంటాం, రాజు వాటి యుంగరము చేత బద్ధుడగుచున్నాడు. ఈ మాటలు మనం గమనిద్దాం. రాజు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిబంధన చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు. ఎంత గొప్ప విషయం అండి. నీవు ఆనందకరమైన విషయంలో అతి సుందరమైన దానవు. ప్రభువుని ఆనందాన్ని కలుగజేసే విషయాలు మనం చూడగలిగాం. మన జీవితంలో ఈ కర్మేల పర్వత రూపాన్ని సంతరించుకొని ప్రభువుని సంతోషపెట్టేవారుగా ఫలభరితమైన జీవితాన్ని జీవించి క్రీస్తు కొరకు మన జీవితాలు సమర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయును గాక. ఆమేన్.